పెద్ద డైలాగ్ చేత చప్పట్లు గుర్తించగలిగాను. ఈ సినిమాకి దర్శకుడు ప్రసాద్, బాలాజీ ప్రసాద్. నాలాగే మంచి హైట్. మొట్టమొదటి సినిమా చేసిన ఈ ఫస్ట్ సినిమా ఇలా చేస్తున్నాడే. జనరల్గా ఏంటంటే ఫస్ట్ టైం ఈ మైక్ దగ్గర నేను 4-5 సార్లు మాట్లాడాను కాబట్టి వేరే లేకుండా మాట్లాడుతున్నాను కదండి. ఇంకొకటి ఇక్కడికి వచ్చారండి అంటే బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, చెప్పాలన్న ఒకటి ఉంటుంది, డైలాగ్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి క్యారీ చేస్తుంది, ఇట్లా రకరకాలుగా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడే చాలా ఉంటాయి ఫస్ట్ టైం వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్లో. బట్ బాలాజీ ప్రసాద్ దగ్గర సినిమా డైరెక్ట్ చేసినప్పుడు ఏ రకమైన తొడుగు పొడుగు లేకుండా ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఒక అత్యున్నటువంటి, అంటే ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ పూర్ ఆర్టిస్ట్ బికాస్ హీ బోర్న్ ఇన్ సౌత్ ఇండియా. సో ఆరాధిద్దాం లేకపోతే ఆదరిద్దాం, కానీ ఆ ఒక్క ఆడపుట్టిని అవమానించడం అనేది, అల్లరి చేయడం అనేది తప్పు అనేటువంటి నీతి సూత్రం తెలిసినటువంటి వాడు కాబట్టి శివాజీ క్యారెక్టర్ చేసినటువంటి శ్రీహరి తనకి బాడీలో ఆ రకమైనటువంటి ఆలోచన ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేసి నేను ఈ డైలాగ్ చెప్పడం ఇలా కాదు, ఇలా చెప్తే ఇలా. నేను ఈ సినిమాలో ఆయనతో పాటు ఒక డైలాగ్ ఇస్తాను. ఎలా పెళ్లికి ముందు అలాగే అనుకుంటాం అంటే అలా 100 ఉంటాయి పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత ఏంటి అంటాను లేదు, కుషిత్ నూరు జారి ఈయన నేను కలిస్తే డెఫినెట్గా శ్రీహరి బ్రహ్మానందాన్ని కొడతాడనేది అసలు పెద్దవాడికి అండర్స్టాండింగ్. మామూలుగా కొట్టాడండి, అది తప్పించుకుంటాం కాబట్టి సరిపోద్ది, కానీ ఒక్క షాట్ అయితే బ్రహ్మానందం నవ్వు ఆ టైప్లో ఉంటాయి. కానీ చాలా ఫైట్స్ విషయంలో ఉవ్వెత్తినటువంటి ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారంటే ఆంధ్ర ప్రేక్షకులంతా అది సామాన్యమైన విషయం కాదు. ఈయన నా దగ్గరకు వచ్చి పెళ్ళికి ముందు 100 ఉంటాయన్నావు ఒకటి చెప్పు అంటాడు. అది ఫస్ట్ టైం ఒక టైప్లో చెప్పాడు. అంటే ఏదో అన్నా దానికి ఉందంట. ఇప్పుడు జనరల్ తప్పుకోవడానికి అంటాం కదా, పెళ్ళికి ముందు ఇంకో స్టైల్లో 100 ఉంటాయన్నావు కదా ఒక్కటి చెప్పు అన్నాడు. డౌన్ అవుట్ అవుట్. ఇది పెళ్ళికి 3వ సారి చేస్తున్నాడు, కొట్టంటే కొట్ట భీమని పైకి ఎక్కి కొడతారు. అంటే ఇది మా ఇద్దరి మధ్య ఒక కమెడియన్గా నేను చెప్పేది ఏంటంటే, కామెడీ చేయడానికి నాకు ఈయన కమెడియన్గా తెలుసు, విలన్గా తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుసు, ఇవన్నీ డొక్కాముక్తి తీరొచ్చాడు కాబట్టి మన హీరోగా మీ అందరి మనల్ని పొందగలుగుతున్నాడు శ్రీహరి. అటువంటి శ్రీహరి ఈ సినిమా మీద, సినిమాకు సంబంధించినటువంటి చర్చాగోష్ఠిని కాకుండా మంచి మానవత్వం ఉన్నటువంటి శ్రీహరి, మంచి నటుడైన శ్రీహరి, మంచి టాలెంట్ ఉన్న శ్రీహరి, మంచి మనసున్న శ్రీహరి, మంచివాడైన శ్రీహరి ఎన్నో 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 సినిమాలు తీసి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఒక సహనటుడిగా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ సినిమాకి నిర్మాతలైన సత్యనారాయణ గారు సమర్పించిన శ్రీనివాసరావు గారు. సత్యనారాయణ గారిని నాకు అక్కడక్కడ కొంచెం మా మోహన్ బాబు గారి దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నేను సినిమా తీసుకున్నాను దగ్గర చాలా సంతోషం. ఎవరు హీరో శ్రీహరి. అప్పుడు అనిపించింది మనం సినిమా తీయాలనేటువంటి కోరిక మనకున్నా ఆ సినిమా తీయాలనేటువంటి కోరిక మన వాళ్ళే ఉంది, వాడి బయట తీసుకుందాక మీరు చెప్పినట్టు అనేటువంటి అభిప్రాయంతో ఈయన తీసుకురావడం, ఏ రకమైనటువంటి భేషజం లేకుండా సినిమాని అత్యద్భుతంగా తీసి కావాల్సిన సదుపాయాలంతా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఇచ్చి అద్భుతమైనటువంటి సినిమాని, అది సామాన్యమైన సినిమా కాదు. అక్కడ ఆనాడు చరిత్రలో మొఘలాయి సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శివాజీ ఇవాళ ఆంధ్రదేశాన్ని ఉర్రూ తొలగిస్తున్నటువంటి శివాజీ. ఈ శివాజీని మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆ బిడ్డ ఇంకా పైకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. చాలా చక్కగా చెప్పారు బ్రహ్మానందం గారు. వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు శ్రీహరి గారిది, అది నిజంగా నిజం. అలాగే మరి ఒక ఉందండి, అన్నీ ముందే మాట్లాడితేలా వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇప్పుడు వంగల బాలరాజు గౌడ్ గారు మాట్లాడతారు 2 నిమిషాలు. పెద్దలకు అందరికీ నమస్కారం. పెద్దల అప్పారావు గారు, అధ్యక్షుడు బల్లెం వేణుమాధవ్, హీరోలు శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు, చాలామంది సోదరిమణులు, హైకోర్టు జడ్జి వెంకటేశ్వర గారు, అందరికీ, విఎస్పీ తెన్నెల్లి గారికి అందరికీ నమస్కారం. మిత్రుడు బల్లెం, నిజంగా ఈ సినిమా మిస్ కాకు, తప్పకుండా చూడండి. ఎందుకంటే చూడండి ఏం మాట్లాడలేవు, అంటే ఇక్కడ చెప్పడానికి కూడా పెద్దగా సమయం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే
శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు పోటాపోటీగా, అంటే నా ఉపమానంలో చెప్పాలంటే భీముడు జరాసంధుడు యుద్ధం చేసినట్లు, లేక భీముడు దుర్యోధనుడు యుద్ధం చేసినట్లుగా, అంటే అది యుద్ధంలో, కానీ నటనలో వాళ్ళు పోటాపోటీగా నటించారు. అందుకు ఈ సందర్భంగా మరి వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. అనేక మంది మిత్రులు చాలామంది వారిని ఆశీర్వదించడానికి, అభినందించడానికి ఇక్కడ వచ్చారు. మరి ఈ సందర్భంగా వారు రావడం, అలాగే బ్రహ్మానందం గారు చాలామంది వచ్చారు ఇక్కడ. మరి రాశి గారు కూడా వచ్చి అలా మెరుపులాగా మీరు తెగిపోయారు, ఉండాల్సింది. మరి ఈ సందర్భంగా అందరినీ కూడా, ఈ యూనిట్ని, అలాగే చిత్ర నిర్మాణకుడిని, దర్శకుడిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. మరి ఈ సందర్భంగా శివాజీ చిత్రానికి శ్రీహరి గారు వచ్చిన సందర్భంగా, ప్రకాష్ రాజు గారు వచ్చిన సందర్భంగా ప్రేక్షకుడిగా వాళ్ళకు మనం పెద్దగా అభినందించాల్సింది ఏంటంటే క్లాప్స్. మరి హీరో శ్రీహరి గారి గురించి ఎందుకంటే నా మిత్రుడు రమణ్ పంజాబీ చెప్పాడు, ఒక వ్యక్తిగా హీరోలు మానవత్వము అంటే కరుణ, దయ, మన చిన్నవాడు కూడా పైకి రావాలనేటటువంటి బ్రహ్మానందం గారు చెప్పారు. వారి విశాల వాళ్ళ మనసుని. మరి ఆయన రమణ్ పంజాబీ కూడా చెప్పాడు, మిత్రుడు నాకు 2-3 పిక్చర్స్ కూడా ఆఫర్ చేశాడు, చాలా వెలిగించాడు. మరి ఆయన కష్టపడ్డాడు, దాని మీద కష్టం చాలా ఉందని చెప్పాడు. మరి ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో పైకి రావాలంటే అనేక కష్టాలు మనం ఒక్కొక్క వృత్తిలో మనం పడుతున్నారు, రాణిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఇలాగే ఇంకా మరిన్ని శివాజీ ఇలాంటి సినిమాలు, ఇంకా ఆవేశపూరితమైనటువంటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏకగ్రీవంగా గ్రీన్గా మరి కొనియాడబడుతున్న శ్రీహరి గారికి ఈ సభాముఖంగా అభినందిస్తూ, అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన ఎన్నో అవార్డులు కూడా ఇంకా ముందు తీసుకుంటారని నా అభిలాష. మరి వారి నటన కూడా అంతా ఉత్తేజితంగా, ఆవేశపూరితంగా ఉంటుంది. మరి ఈ సందర్భంగా అందరికీ, పెద్దలకి, మిత్రుడు బల్లె వేణుమాధవ్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరిన్ని చేసి అందరికీ ఎంకరేజ్మెంట్గా నిలుస్తాడని, మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మిగతా యూనిట్ అందరికీ కూడా అభినందిస్తూ, వేదిక మీద ఉన్న సోదరిమణులు చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. తర్వాత ఈనాడు డైరెక్టర్ భూషణ్ దేవి ప్రసాద్ శర్మ గారు 2 నిమిషాలు ప్రసంగిస్తారు. సభా సరస్వతి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బల్లె వేణుమాధవ్ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. నారాయణ పిక్చర్స్ శివాజీ చిత్రం చర్చాగోష్ఠి కార్యక్రమంలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో శరీరానికి ఆరోగ్యం ఎంతైతే ముఖ్యమో ఆ ఆరోగ్యానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. దానికి పీడీ మాస్టర్గా శ్రీహరి గారు వారు శివాజీగా బాగా ఆ పాత్రలు జీవించారు. అలాగే అనుమానం మగుడుగా శ్రీరామ్గా మా అభిమాన నటులు పెద్దలు శ్రీ ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా చక్కగా చేశారు. శిరీష పాత్రలో రాశి గారు తన నటనను అద్వితీయంగా ప్రదర్శించింది. అయితే ఈ చిత్ర నిర్మాత అయినటువంటి ఈ రఘుపతి సత్యనారాయణ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని వాళ్ళ సత్సంకల్పంతో తీసినటువంటి చిత్రం ఇది. శ్రీహరి గారు ప్రతి పిక్చర్ చూస్తూ ఉంటాను నేను. అయితే దేవ సాంబయ్య అంతఃపురం దేవ సాంబయ్య గణపతి ఇలా చిత్రాలు ఉన్నప్పుడు గణపతి చిత్రంలో మాత్రం నాకు 1-2 సన్నివేశాలు మాత్రం అభ్యంతరకరంగా వచ్చాయి. ఎందుకంటే ఆ యొక్క హీరో గారిని చెట్టు కట్టేసినప్పుడు ఆ యొక్క హీరోయిన్ ఆ తొక్కుడు బిడ్డ ఆట ఆడించడం చేత ఆ సీన్లో ఒక రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ పిల్లలు అడుగుతారు, మా ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే డాడీ ఎలాగో ఏం జరుగుతుంది ఏం సంగతికే సమాధానం చెప్పలేని స్థితి, ఆ రేప్ సీన్లో కూడా సరైన సమాధానం చెప్పలేని స్థితి, సకుటుంబంగా కూడిన స్థితి. కాబట్టి నేను వారిని కోరేది ఏంటంటే ఇక ముందు చిత్రాల్లో సన్నివేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చినట్టయితే అంగీకరించవలసిందిగా సభాముఖంగా వారిని కోరుతున్నాను. నేను ఈ చిత్రంలో వారు చక్కగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బల్లె వేణుమాధవ్ గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా దిగ్గజంగా సాగుతుంది. వారి సంస్థ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా చాలా త్వరగా ఆంధ్రదేశంలో ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా పరిచయమైనటువంటి మహామహులందరూ కూడా అతి తక్కువ కొద్ది కాలంలో పడిన గొప్ప స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు అయ్యారు. అందులో
రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. విశిష్ట సంచలనకుడు శ్రీహరి గారు కూడా ఈ సంస్థ ద్వారా అవార్డు పొందడం జరిగింది. వారు కూడా ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనసా వాచా కర్మన వారిని ఈ నటన రంగంలో కూడా అద్వితీయమైన నటుడిగా నిజంగా సూపర్ స్టార్ స్థాయికి ఎదగాలని మరి మనసా వాచా కోరుకుంటున్నాను. నేను ప్రభుత్వ సత్యనారాయణ గారు రాబోయే తరానికి కాబోయే జూనియర్ రామానాయుడు గారిగా నేను అభినందిస్తున్నాను. వారు ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనసాలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్ద మనసాకు తెలియజేసుకుంటూ నా ఆరాధ్యమైన పరామిక ద్వారా శుభాశీస్సులు అందజేస్తూ నమస్కరిస్తూ సెలవుకుంటున్నాను. చాలా బాగా చెప్పారండి దేవప్రకాశ్ శర్మ గారు. అలాగే ఇక నేను జనరల్లీ వేదికల మీద అస్సలు భయపడ్డాను చాలా మంది అంటారు. కానీ ఒక వ్యక్తి దగ్గర మాత్రం గడిగడిలాడిపోతారు. ఆ వ్యక్తి ఎవరంటే మా సత్తన్న. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సాయం చేయడానికి వెళ్తే తర్వాత జరుగుతామి అంటారు. కానీ మా వెంకట సత్యంగా పేరు పొందిన సీతాఫలం వంటి సత్యనారాయణ గారు సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. ఆయన ముందు లైన్లో ఎప్పుడు ఆయన పేరు ఉంటుంది. అటువంటి సత్యనారాయణ గారు ఇంటి పేరు రఘుతు సత్యనారాయణ గారు. ఈ సినిమాతో మన సాక్షి రంగారావు వాళ్ళు ఎలా ఇంటి పేరు శుభలక్ష్మి ఎలా అయిందో శివాజీ సత్యనారాయణ గారు అవుతారని చెప్పి నమ్ముతున్నాను నేను. అలాగే సత్యనారాయణ గారి కోసం కొంచెం మంచి మాటలు ఏంటంటే తను నమ్ముకునే మాటని చాలా ఫ్రాంక్ గా చెప్తాడు. ఎవ్వరికి భయపడాడు ఆయన. ఒక చిన్న ఉదాహరణ, నాకు దాదాపు ఒక 5 సంవత్సరాల కిందట నేను మన హరి సూపర్ స్టార్ అయితే బాగుంటాం మీ నేను హరి సూపర్ స్టార్ ఏంటన్నా లేదు, తప్పకుండా ఆయన క్వాలిఫికేషన్ ఉంది, తప్పకుండా అవుతాడు, ఆయన డెఫినెట్ గా అవుతాడు ఆయన చెప్పాడు. ఏంటి నాకు నమ్మకం అర్థం కాదా. నేను అనుకుంటాను వాళ్ళ భార్యకు వాళ్ళ అమ్మగారికి అంటే శ్రీహరి గారి మిసెస్కి వాళ్ళ అమ్మగారికి ఎంతటి అభిలాష ఉంటుందో శ్రీహరి గారి డెవలప్మెంట్ మీద, అంతటి అభిలాషినటువంటి వ్యక్తి మా సత్యనారాయణ గారు అని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు సూపర్ స్టార్ కావాలని కాగలిగేవాడు. అలా ఆయన కళని ఈరోజు నిజం చేసుకున్నారు సత్యనారాయణ గారు. ఆయన్ని అభినందిస్తూ మరి ఈ చిత్రం కోసం తన విశేషాన్ని తన గొంతు నుంచి 2 మాటలు వినిపించవలసిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాను. వేదికనే అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అప్పారావు గారికి, సభాధ్యక్షులు సురేష్ కుమార్, ఇంకా చాలామంది వేదికపై ఉన్నారు. అందరికీ కృతజ్ఞతాభివందనాలు. చాలా ఆనందంగా ఉంది. మొదటి సినిమాతో మంచి పేరు, దానికి తగ్గట్టు అందరి ఆశీర్వాదం, అభినందనలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక విషయం, నువ్వు ఉన్నావు కదా, ఉండు. అయితే ఒక విషయం ఏంటంటే శ్రీహరి గారి ముందు నుంచి కూడా ఎంతోమంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి వ్యక్తిని పిలిచి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ ఏదైనా శ్రీహరి గారి దగ్గర నుండి చూసుకోవడమే ఆయన గొప్పతనము. అంతేకాకుండా ప్రతి సినిమాకి ఒక సోల్జర్ లాగా పనిచేసి సినిమా మంచి చెడ్డలు కనుక్కొని మళ్ళీ దాన్ని ఎలా ప్రమోట్ చేయాలా, ఎక్కడ తప్పులున్నాయని మరి దాన్ని సరి చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చే వ్యక్తి. అంతేకాకుండా ఆయన నమ్ముకున్న సాంకేతిక నిపుణులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు ఆయన యూనిట్లో. ఇకపోతే మిగిలింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంతమంది అయితే, నేను చాలామంది డైరెక్టర్లు ఇంతవరకు చాలామందిని చూసా. కానీ ప్రతి డైరెక్టరు ముందు బాగా కష్టపడి ఏమి చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది, అసలు నేను చూసినంత మటుకు చిన్న స్థాయి నుంచి వచ్చిన డైరెక్టర్లే నా కళ్ళ ముందు గొప్పవాళ్ళు అయ్యారు. అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంలో పుట్టుకతోటే గొప్పవాళ్ళ ఇంట్లో పుట్టి డైరెక్షన్ అనేది నేను చూడలేదు. ఎక్కడో ఉంటే 1, 2 ఉండో చాలదు అది. అయితే ఇప్పుడు మా శ్రీహరికి ఎవరైతే యంగ్ డైరెక్టర్స్కి ఎవరికైతే ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడో, మనం వీళ్ళకి ఏమైనా చేయాలా సత్యంగా అంటే నేను అన్నా, ఏదున్నా లేకపోయినా పెళ్ళిళ్ళు అయితే మనం చేయలేము, అది వాళ్ళ ఇష్టము. బట్ మన దగ్గరలో ఉండి మన దగ్గరలో వాళ్ళకి చూసుకొని వాళ్ళు హాయిగా ఉండాలంటే
వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళకి ఒక ఇల్లు ఇస్తే బాగుంటుంది అని అంటే సరే అట్లాగే చేద్దాము అని చెప్పి ఇప్పుడు మా సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము రెమ్యునరేషన్ ఏమి ఇవ్వలేదు, బట్ ఆయన ఉండడానికి ఒక ఇల్లు శ్రీహరి గారు పర్మిషన్ తీసుకొని ఇల్లు ఇవ్వాలనుకున్నాం. అట్లాగే అంతేకాకుండా ఎందుకంటే ఈ డైరెక్టరే కాదు, రేపు పొద్దున వచ్చే డైరెక్టర్లు కూడా ముందు ఆలోచించుకోండి, డబ్బులు అడగకుండా ముందు ఇల్లు గురించి అడగండి. అదే నేను చెప్పదలుచుకున్న విషయము. మీరు డబ్బులు అడిగారనుకోండి, కొత్త డైరెక్టర్కి ఎంత డబ్బులు అయితే ఇస్తారో మళ్ళీ అంతే ఇస్తాము, తర్వాత మమ్మల్ని అనకూడదు. బట్ ఒకటేంటంటే ఫస్ట్ ఇల్లు మీరు హాయిగా ఇంట్లో ఉండి పిల్లలతో మంచి డైరెక్షన్ చేసి మళ్ళీ మా దీనికి ఏదైతే ప్రోత్సాహం ఎప్పుడైతే ఉంటుందో మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని డైరెక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడికి నన్ను రప్పించి మా అందరికీ ఈ చర్చాగోష్ఠి పెట్టిన బల్లెం వేణుమాధవ్, విఎస్పి తెన్నేటి చిన్నప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్, మా ఇంటి దగ్గరే ఉండేవాడు. అంతేకాదా నా ఫ్రెండ్స్ ఇక్కడికి నన్ను బ్లెస్ చేయడానికి, శ్రీహరిని బ్లెస్ చేయడానికి, ప్రకాష్ రాజ్ని, బ్రహ్మానందం గారిని, అందరినీ వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ థ్యాంక్స్ అలాట్. సత్యనారాయణ ఉత్తమ చిత్రాలు తీయడంతో పాటు చక్కటి వక్త కూడా అని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పుడు శ్రీమతి జ్యోతిరాజు గారు మాట్లాడతారు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఓపికగా వింటున్న మీ అందరికీ నా నమస్కారాలు. అంతే కదా, ఓపిక ఉండాలి కదండి ప్రతిదానికి. సో యాక్చువల్లీ నేను ప్రొఫెషన్ వైజ్గా నేను కౌన్సిలర్ని, ఎడ్యుకేషనిస్ట్ని. నా దగ్గర చాలామంది లేడీస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. సో ఇందులో కూడా ఈ శివాజీ పిక్చర్లో ఉన్నట్టు కూడా ఒక ప్రాబ్లమే. అదేంటంటే చాలా సింపుల్ ప్రాబ్లం. అయితే మీకు కూడా తెలిసి ఉంటుంది, సైకాలజీలో ఒకటి ఉంది, 9 డాట్స్ ప్రాబ్లం అని వస్తుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూ విల్ గివ్ యూ సమ్ 9 డాట్స్ ఇచ్చి మీకు 4 లైన్స్తో యాడ్ చేయమంటారు. అది మీరు ఎప్పుడైతే చేస్తారంటే ఆ 9 డాట్స్లోనే ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లంలో మనం కూడా ఒక ప్రాబ్లం అయ్యి, దట్ మీన్స్ యూ మస్ట్ బీ ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు అంత ప్రాబ్లంలో మీరు ఒక పార్ట్ అవ్వగలిగి సీ ద ప్రాబ్లం, లుక్ బియాండ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కొంచెం దాటి కొంచెం పైకి వెళ్ళి ఏమవుతుంది అని ఊహించగలిగితే కనుక యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. రైట్? ఎస్. సో ఇక్కడ కూడా సేమ్ శివాజీ పిక్చర్లో కూడా సేమ్ థింగ్ అయింది. ఇక్కడ ప్రాబ్లం అనేది అనుమానం, వెరీ సింపుల్. ఈవెన్ నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ వెరీ కామన్ చెప్పచ్చు. ఇది కాదు మేము అనుమానం పడమంటే అనుమానం పడతారు, అది చాలా అది పడకపోతే సంథింగ్ అబ్ నార్మల్. ఓకే. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు చేసింది కూడా చాలా మంచిదే ఒక రకంగా. ఎందుకంటే ఆయన ఒరిజినల్గా ఆయన మంచి, ఆయన మ్యారేజ్లో ఆయనకి ఎప్పుడైతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పిక్చర్. సో ఇక్కడ అక్కడ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయనకేం తెలీదు. సో హీ యాక్సెప్టెడ్ దట్ రాసి, ఓకే షీ స్టార్టెడ్ లవింగ్ హర్. ఓకే.